టీడీపీ ఎంపీ శబరి ఆవిడ మాట్లాడుతూ మహిళా సాధికారతకి తమ పార్టీ టీడీపీ కట్టుబడి పనిచేస్తుందని చెప్పని ఎంపీ శబరి చెప్తూ, ఆ రోజున ఎన్టీఆర్ మహిళలకి చాలా పెద్దపీట వేశారు. మహిళలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పాలసీలు రూపొందిస్తున్నారు. తిరుపతిలో తొలి మహిళా వర్సిటీని ఎన్టీ రామారావు గారు స్థాపించారు. మహిళలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసింది కూడా టీడీపీయే. డ్వాక్రా సంఘాలకి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దేశంలో మహిళలందరూ లక్షాధికారులు కావాలని అనుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా మేము పెట్టుకున్నాము. ఆ ప్రభుత్వం టీడీపీ మహిళలకు పెద్దపీట వేసింది అని తమ యొక్క టీడీపీ యొక్క దీన్ని రామారావు గారి దగ్గర నుంచి కూడా ఈవిడి మొత్తం అన్ని ప్రస్తావిస్తూ, వైసీపీ 5 ఏళ్ల పాలనలో మహిళల్ని వేధించారని చెప్పని, వైసీపీ కేడర్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుందని, బాడీ షేమింగ్కి పాల్పడుతుందని, సీఎం సతీమణి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు మీద కూడా వీళ్ళు కామెంట్ చేశారని చెప్పని, ఏపీ హోంమంత్రి అనిత గురించి అసభ్యంగా దూషించారని చెప్పని ఆవిడ అక్కడ ప్రస్తావించారు. కానీ ఇదంతా కూడా అక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. వాటి గురించి మీరు ఏదన్నా చర్చ పెడతామంటే మేము కూడా చర్చకి సిద్ధంగానే ఉన్నాం. ఇది అది అక్కడ మీరు ఏదో చెప్పుకోవాల్సిన మహిళల గురించి చెప్పుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ దీని గురించి మళ్ళీ పనిలో పనిగా ఏది జరిగినా అక్కడ జగన్మోహన్ రెడ్డి రావాలి, ఏది జరిగినా కూడా వైసీపీ మీద దుమ్మెత్తిపోయాలి. అది పార్లమెంట్ కావచ్చు, బయట బహిరంగ సభలు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఏదైనా సరే ఆ విధంగా దూషించారు. అది ఇదనంటే మరి ఇంటర్న్ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారి మీద మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఆ సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నవి ఉన్నాయి ఇవన్నీ. కాకపోతే అక్కడ ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఒక ఇష్యూస్ని ప్రస్తావించడం అనేటువంటిది ఒక పొలిటికల్ చీప్ గేమ్ కిందకు వస్తుంది తప్ప ఒక ఇంటలెక్చువల్ డిబేట్ కిందకు రాదనేటువంటిది ఒపీనియన్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది పూర్తిగా దీని ప్రోస్ అండ్ కాన్స్ అనేటువంటివి మనం డిస్కస్ చేస్తున్నాం. దాని మీద మనకి ఇక్కడ పెంటపాటి పుల్లారావు గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. మన డిబేట్ ప్యూర్లీ ఇంటర్నెట్లో ఇది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ డిస్కషనే తప్ప ఇక్కడ వాదాలకి వివాదాలకి తావులేదు. సో ప్లస్ అండ్ మైనస్ రెండు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి దీని గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఒపీనియన్ చెప్పే ముందు బృందా కారత్ గారు కూడా ఒక ఆర్టికల్ రాశారు, మీరు కూడా చూసే ఉంటారు. ఆవిడ సరే సహజంగా వాళ్ళు వామపక్షాలు ఏంటంటే పూర్తిగా మహిళా బిల్లుని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు అని చెప్పని వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటివి. సో ఈ ఇంప్లికేషన్స్, ఇది ఇంక్రీజింగ్ ఆఫ్ ది సైజ్ ఇన్ లోక్సభ అనే దాని మీద చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈ డీలిమిటేషను ఒక శాస్త్రీయంగా జరగడం లేదు, ఏదో మీరు పొలిటికల్ మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు తప్ప ఇది కాదు అనేటువంటిది వాళ్ళ ఒపీనియన్. తర్వాత అసలు ఇది డీలిమిటేషన్ తర్వాత కాన్సిక్వెన్సెస్ కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే మనం పొలిటికల్గా కనుక అనలైజ్ చేసినట్టయితే 131 దీంట్లో